కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎంపీలు ఎమ్మెల్సీలు ఫైర్ అయ్యారు. సీఎం చంద్రబాబు విద్యాశాఖ మంత్రి లోకేష్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని విద్యారంగ పరిస్థితులపై కేంద్ర మంత్రులకు వివరించినట్లు చెప్పారు. ఉపాధ్యాయులు ఎగ్జామ్ రాయడానికి భయపడడం లేదని, వాళ్లకు టెట్ నిర్వహించడం లేదని శోచనీయమన్నారు. రిటైర్డ్ స్టేజ్లోనూ 50 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళందరికీ కూడా మళ్ళీ టెస్ట్ అంటే ఇది ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే ప్రాథమికమైనటువంటి హక్కుని భంగం కలిగించటమే. ప్రభుత్వం మరి చంద్రబాబు గారు కానీ, మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానీ విద్యా సంస్కరణ గురించి మాట్లాడుతున్నారు. 1,00,000 మందికి జరిగేటువంటి ఈ అన్యాయాన్ని మీరెందుకు ప్రశ్నించలేకపోతున్నారు? టీచర్ సంఘానికి సంబంధించినటువంటి ప్రతినిధులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టీచర్ ఎమ్మెల్సీలు గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఉన్న అన్ని పరిస్థితుల్ని వివరించిన ధర్మల గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులకు వివరించడం కోసం ఇక్కడికి విచ్చేయడం జరిగింది. కేంద్ర మంత్రులతో కలవడం జరిగింది, కలిసి డిస్కస్ చేయడం జరిగింది. సో వాళ్ళు కేంద్ర మంత్రులు పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. అయ్యా ఈ టెట్ గుండా దాదాపు రాష్ట్రంలో అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే 1,00,000 మంది పైగా ఇబ్బంది పడుతున్నారు. అలాగే భారతదేశంలో అయితే 28 లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు చెప్పేటటువంటి సబ్జెక్ట్ కాకుండా ఇతర సబ్జెక్టులు అన్ని కూడా 150 మార్కులకు పరీక్ష రాయమంటే ఎలా రాస్తారని మేము అడగడం జరిగింది. కాబట్టి దీని మీద చట్ట సవరణ చేసి ఉపాధ్యాయులందరికీ కూడా, సీనియర్ ఉపాధ్యాయులందరికీ కూడా దీని నుంచి మినహాయింపు ఇవ్వాలి, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు అందరికీ కూడా మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. పార్లమెంట్ లో నెక్స్ట్ జరగబోయేటువంటి సెషన్స్ లో దాని మీద ఒక ప్రైవేట్ బిల్లుని తీసుకురావడం కానీ, అలానే కోర్టుల ద్వారా మరలా రివ్యూ వేయడమా లేకుంటే ఏ విధంగా ముందుకెళ్లాలా అన్న అంశాలను కూడా ఈ రోజు డిస్కస్ చేయడం కూడా జరిగింది. పెద్దలు, గౌరవ సభ్యులందరూ కూడా, పార్లమెంట్ సభ్యులు కానీ, లోక్సభ రాజ్యసభ సభ్యులందరూ కూడా ఈ రోజు సానుకూలంగా స్పందించి ఇప్పటి వరకు కూడా మాతోనే వారందరూ కూడా స్పెండ్ చేసి ఈ కార్యక్రమం అంతా కూడా సజావుగా పూర్తయ్యేంత వరకు మీతో కానీ, ఉపాధ్యాయ సంఘాలతో కానీ, ఉపాధ్యాయులతో కానీ అందరితో కూడా కలిసి నడుస్తామని చెప్పి వారు ఇచ్చినటువంటి హామీ మేరకు వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. టీచర్స్ ఎగ్జామ్స్ రాయడానికి ఇక్కడ భయపడట్లే, వాళ్ళకు నాలెడ్జ్ లేదని కానీ, వాళ్ళు ఇంకా ఏదో వాళ్ళకు రాదని వాళ్ళు భయపడట్లే, ఉద్యోగం పోతుందని భయపడట్లే. ఏదైతే పిల్లలకు చదువు చెప్పాలనుకున్న టీచర్స్ ఈ రోజు వాళ్ళని చదువుకోమంటే అంటే టెట్ చదువుకోవడం వాళ్ళు క్వాలిఫై కారని ఇక్కడ బాధట్లే. ఎప్పుడో వాళ్ళు ఒక్కొక్క సబ్జెక్ట్ వాళ్ళు టీచ్ చేసుకుంటూ పోతారు, ఎప్పుడో వాళ్ళు చదివింటారు. జనరల్ గా తీసుకుంటే ఎవరైనా కూడా ఇప్పుడు వాళ్ళు చదివిన సబ్జెక్ట్ లో వాళ్ళు టీచ్ చేస్తే అది వేరే విషయం. కానీ